మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చి ఆప్టిక్స్ ఆఫ్ సిలిండర్. అంటే లైట్ రేస్ సిలిండర్ లెన్స్లో పోతే ఎట్లా ఏమవుతుంది అనేది ఆప్టిక్స్ ఆఫ్ సిలిండర్. సిలిండర్ గురించి చెప్పుకునేటప్పుడు లాస్ట్ క్లాస్లో ఒక మెరీడియన్లో లీస్ట్ పవర్ ఉంటుంది, ఒక మెరీడియన్లో హైయెస్ట్ పవర్ ఉంటుంది అని చెప్పుకున్నాను. ఇది అర్థం కావాలంటే సిలిండర్ లెన్స్ అనేది ఎట్లా తయారు చేస్తారనే చూసుకోండి. ఇప్పుడు ఇది ఒక సిలిండర్ ఇట్లా స్ట్రింగ్ మధ్యలో స్ట్రింగ్ బట్టి ఉంటుంది. ఈ సిలిండర్ ఇట్లా ఇట్లా కట్ చేస్తే ఇట్లా ఒక ప్లేట్ లాంటిది వస్తే ఇందులో నుంచి ఇట్లా లెన్సులు తయారు చేస్తారనమాట. సిలిండర్ ఇట్లా లెన్స్ అంటే ఇది ఈ కర్వేచర్ ఇట్లా వస్తుంది, ఈ కర్వేచర్ ఇట్లా వస్తుంది. ఇక్కడ ఈ లెన్స్ ఇట్లా ఈ పార్ట్లో లెన్స్ అనుకోండి, ఇది స్ట్రింగ్, ఈ కర్వేచర్ ఇట్లా అంటే ఈ స్ట్రింగ్ ఎట్లా పోతుందో ఇక్కడ జీరో పవర్ ఉంటుంది, జీరో పవర్ మెరీడియన్. ఇది ఇట్లా పోతుంది కదా, ఇది హైయెస్ట్ పవర్ మెరీడియన్. ఈ లెన్స్ ఇక్కడ నుంచి లైట్ రేస్ ఈ యాక్సిస్లో, ఈ మార్జిన్లో, ఈ మెరీడియన్లో లైట్ రేస్ పాస్ అయినాయనుకోండి, ఈ యాక్సిస్లో ఇట్లా పాస్ అయితే అవి ఏమీ రిఫ్లెక్షన్ ఉండదు, రిఫ్రాక్షన్ ఉండదు, ఏముండదు, జస్ట్ పాస్ అయిపోతాయి. స్ట్రెయిట్ లైన్స్గా ఎట్లా వచ్చినాయో అన్డీవియేటెడ్గా అట్లే పాస్ అవుతాయి. అట్లా లేకుండా ఈ యాక్సిస్ ఇక్కడ ఉంది కదా, ఇది యాక్సిస్ మనకి, ఈ యాక్సిస్లో ఇట్లా పోతే రేస్ ఈ కర్వేచర్ ఇది కదా, లెన్స్ ఇట్లా పోయినప్పుడు మట్టుకే రిఫ్రాక్ట్ అవుతాయి. ఇట్లా పోయినప్పుడు మట్టుకే రిఫ్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఒకటి జీరో మెరీడియన్, ఒక యాక్సిస్లో ఇది స్ట్రింగ్, ఇది ఈ లెన్స్ ఇట్లా ఒక యాక్సిస్లో లీస్ట్ పవర్, ఇక్కడ ఏదైతే కర్వేచర్ వస్తుందో అక్కడ హైయెస్ట్ పవర్. తర్వాత మీకు స్పెరికల్ లెన్స్ చెప్పేటప్పుడు ఇట్లా కాన్వెక్స్ అయ్యి ఒక పాయింట్లో ఫోకస్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఒక పాయింట్లో ఫోకస్ అవుతాయి. స్పెరికల్ లెన్స్లు ఎప్పుడు పాయింట్ ఫోకస్ అవుతాయి. సిలిండర్ లెన్స్లు ఎప్పుడు ఒక లైన్లో ఫోకస్ అవుతాయి అన్నమాట. లైన్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, ఒక పాయింట్ ఇమేజ్ ఫామ్ చేయదు, లైన్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సేమ్ సిలిండర్ దీని టైప్స్ ఆఫ్ సిలిండర్స్ వచ్చి సేమ్ మన కన్వర్జ్ అయితే, స్పెరికల్లో కన్వర్జ్ అయితే కాన్వెక్స్ అని, డైవర్జ్ అయితే కాన్కేవ్ అని ఎట్లా అనుకున్నామో, సిలిండర్లో లెన్సులు కూడా లైట్ రేస్ పాస్ అయిన తర్వాత కన్వర్జ్ అయితే అది కాన్వెక్స్ సిలిండర్, డైవర్జ్ అయితే అది కాన్కేవ్ సిలిండర్. ఎట్లా కాన్కేవ్ సిలిండర్లు ఇట్లా తీసుకున్నప్పుడు ఈ సర్ఫేస్కి ఇట్లా పోతే ఇది కన్వర్జ్ అవుతుంది. అదే ఈ మధ్య గ్యాప్లో ఫిల్ చేస్తే, స్పెరికల్ అయితే ఎట్లా ఈ మధ్య గ్యాప్లో ఎట్లా కాన్వెక్స్ లెన్స్ తయారవుతుందో అట్లనే సేమ్ ఇది యాక్సిస్ కదా, దీనికి ఇది యాక్సిస్ అంటే ఇది ప్యారలల్ యాక్సిస్ ఇట్లనే ఉంటుంది. ఈ కర్వేచర్ తీసుకొని ఇక్కడ తయారవుతుంది అన్నమాట. అంటే
ఇట్లా కాన్కేవ్ ఇక్కడ ఇది ఒక సిలిండర్, అంటే ఇది హైయెస్ట్ పవర్ మెరీడియన్, ఇది యాక్సిస్ వస్తుంది. సేమ్ కాన్వెక్స్ టైప్స్ ఆఫ్ సిలిండర్లు వచ్చి కాన్వెక్స్ సిలిండర్లు, కాన్కేవ్ సిలిండర్లు సేమ్ వస్తాయి. దీంట్లో కూడా స్పెరికల్లో ఎట్లయితే కాన్వెక్స్ సిలిండర్లు, కాన్కేవ్ సిలిండర్ స్పెరికల్లో ఎట్లయితే కాన్వెక్స్ స్పెరికల్, కాన్కేవ్ స్పెరికల్ అని ఎట్లా అనుకున్నామో సిలిండర్లో కూడా అట్లే కాన్వెక్స్ సిలిండర్, కాన్కేవ్ సిలిండర్లు వస్తాయన్నమాట. కాన్వెక్స్ సిలిండర్లు అయితే అవి కన్వర్జ్ అవుతాయి, కాన్కేవ్ సిలిండర్లు అయితే అవి డైవర్జ్ అవుతాయి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, కాన్వెక్స్ కాన్కేవ్కి సిలిండర్లకి అర్లీ స్టేజెస్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇది స్పెరికల్, ఇది సిలిండర్. స్పెరికల్లో కాన్వెక్స్ సిలిండరు, ఇది వచ్చి కాన్కేవ్ సిలిండర్. ఈసీలన్నీ పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతారు. కాన్వెక్స్ సిలిండరు, ఇది కాన్కేవ్ సిలిండర్. ఎక్కడైనా కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా సిలిండర్లు అయినా స్పెరికల్ అయినా దాంట్లో థీమ్ ఒకటే. కాన్వెక్స్ అయితే కన్వర్జ్ అవుతుంది, స్పెరికల్లో అయితే అన్ని మెరీడియన్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అన్ని మెరీడియన్స్లో కన్వర్జ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి. సిలిండర్లో సేమ్ కాన్వెక్స్ సిలిండర్ అయినా నేనే కన్ఫ్యూజ్ అయినాను చూడ, సిలిండర్ అని రాసినాను, స్పెరికల్. కాన్కేవ్ స్పెరికల్ అయినా సిలిండర్ అయినా దాని బేసిక్ ఆప్టిక్స్ వచ్చి డైవర్జ్ అవుతుంది. అంటే కాన్కేవ్ సిలిండర్లో అయితే ఒక్క మెరీడియన్లోనే డైవర్జ్ అవుతుంది, కాన్కేవ్ స్పెరికల్లో అయితే అన్ని మెరీడియన్స్లో డైవర్జ్ అవుతుంది అనమాట. ఒక్క స్పెరికల్లో అన్ని మెరీడియన్స్లో జరిగేదే సేమ్ సిలిండర్లో ఒక్క మెరీడియన్లోనే జరుగుతుంది. అది కాన్వెక్స్ సేమ్. ఈ థీమ్ ఆఫ్ యాక్షన్ రెండు సేమ్ అన్నమాట, రెండు సేమ్. అయితే దాంట్లో ఒక మెరీడియన్లోనే జరుగుతుంది సిలిండర్లో, అయితే స్పెరికల్లో అయితే అన్ని మెరీడియన్స్లో జరుగుతుంది, సేమ్ యాక్షన్ అన్నమాట. We'll continue in next video.